కోరుకుంటా ఉన్నాం. కొన్ని పట్టాలు వచ్చినాయి. ఆ తర్వాత విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ తర్వాత కూడా చాలా మందికి ఈ భూములన్నీ కూడా వారికి చెందాల్సి ఉన్నాయి. వాటికి కూడా తప్పకుండా కూడా ఇప్పటికే కేసీఆర్ గారు ఇంతకుముందు వారు చెప్పారు, రాబోయే టైంలో తప్పకుండా కూడా వీటన్నిటిని కూడా చేపిస్తామని చెప్పారు. మళ్ళా 4వ తారీఖు మన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఆ టైంలో కూడా వీటి విషయంలో మాట్లాడదాం. ఇప్పుడు మనకి ఇక్కడ స్టేట్ లో మన గవర్నమెంట్ వచ్చింది, మన గవర్నమెంట్ ఉంది కాబట్టి రేపు కేంద్రంలో కూడా మనం ఉంటే తప్పకుండా కూడా చట్ట సవరణ చేపించుకొని ఆ విషయాన్ని కూడా తప్పకుండా కూడా అయ్యేటట్టు ప్రయత్నం చేస్తానని మీకు అందరికీ కోరుకుంటున్నా. అది అవుతుందని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. నమస్కారాలు, వందనాలు. మనందరి అభ్యర్థి, మనం నచ్చే మెచ్చే పార్టీ టిఆర్ఎస్ పార్టీ. మన అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు. నామా నాగేశ్వరరావు గారి గుర్తు మన గుర్తు, కేసీఆర్ గారి గుర్తు కారు గుర్తు. కారు గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా ముందుగా కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలాగా మా రాష్ట్రాలు కావాలని ఈనాడు యావత్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. ఇటువంటి తరుణంలో మనకి ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మనందరం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లుంటే మన మిత్రపక్షానికి 1 సీటు పోతే 16 సీట్లు మనం పోటీ చేస్తున్నాం. ఈ 16 సీట్లలో ఖమ్మం సీటు ఒకటి. రాష్ట్రంలో ఉండే మిగతా ప్రాంత ప్రజలందరూ అనుకుంటున్నారు 16వ స్థానంలో గెలుపులో ఖమ్మం సీటు ఉందని అనుకుంటున్నారు. 1వ స్థానంలో ఉండే విధంగా మంచి మెజార్టీతో మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. రాష్ట్రంలో అయితే బలం మనకు బాగా ఉంది, కానీ కేంద్రంలో కూడా మన బలం ఉండాలి. కేంద్రం నుంచి వచ్చే మనకు నిధులు కావచ్చు, ప్రాజెక్టులు పర్మిషన్లు కావచ్చు, రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధరలు కావచ్చు, ఇతర మరి ఇవన్నీ రావాలని చెప్పేసి కేంద్రంలో కూడా మనం బలం ఉండాలి. అందుకే మన కేసీఆర్ గారు మన అధినాయకుడు మరి నిర్ణయించారు, రాబోయే రోజుల్లో మరి మన తెలంగాణ ప్రదేశ్ ఎంపీలు గెలిపించి మనము మరి ఢిల్లీకి పంపిస్తే, కేంద్రానికి పంపిస్తే మరి మన ఎంపీలు మరి ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ సాధించిన కనుక మన కేసీఆర్ గారిది. మరి అదేవిధంగా మరి ఇప్పుడు 16 మంది ఎంపీలు ఉంటే మన యొక్క బలం ఏ పాటిదో ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటే మనం అంతా తప్పకుండా మరి కేసీఆర్ గారి ఆదేశాలు పాటిస్తాము. మన ముందు వచ్చిన అభ్యర్థి మరి ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారిని మనం తప్పకుండా గెలుస్తామని కూడా మనం అందరం కూడా ఒకసారి ఆలోచించే పరిస్థితి ఉంది.